అధ్యక్ష, ఈరోజు జరుగుతున్న షార్ట్ డిస్కషన్లో టీఎస్ ఐపాస్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ బిల్లును కూడా ఇదే సభలో ఈ సెషన్లోనే ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కేటీఆర్ గారు గౌరవ ఇండస్ట్రీస్ మరియు ఐటీ శాఖ మంత్రుల వారు మా ఖమ్మంకి టీ హబ్ అంకుర సంస్థను కూడా శాంక్షన్ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లఘు చర్చలో పాల్పంచుకుంటున్నా. అధ్యక్ష, టీఎస్ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, దీన్ని ఈ యాక్ట్ని 2014లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు కల్పించిన భయాలు, అనుమానాలని పారదోలాలనే ఒక సదుద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతాయని చెప్పి, తెలంగాణ రాష్ట్రంలో కరెంటే ఉండదని, చీకట్లు అలుముకుంటాయని చెప్పి, కొత్త పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు రావు అని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న సమైక్యవాదులకి ధీటుగా సమాధానం చెప్పే విధంగా, ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయన్నారో వారి జీవితాలే చీకట్లలో కలిసిపోయే విధంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలు మరియు ప్రగతిలో పురోభివృద్ధి సాధిస్తూ ఉన్నది అనేది నిర్వాదాంశం. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టే రోజున ఒక మాట అన్నారు. అధ్యక్ష, మా చేతల ద్వారానే మేమేమిటో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం, అనుమతులు, స్వీయ ధృవీకరణ మార్గదర్శకాలు విడుదల సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్య ఇది. అధ్యక్ష, మరి ఆ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందనో, లేదా సిఎన్ఎన్ ఐబిఎన్లో వరుసగా రెండోసారి నంబర్ 1 ముఖ్యమంత్రిగా దేశంలోనే ప్రకటింపజేయబడతారనో ఆయన ఏమీ ఆశించి ఈ మాట అనలేదు. అధ్యక్ష, సాధించుకున్న తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి సాధించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పాలసీతో ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అధ్యక్ష, కొత్త రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు రూపొందించిన ఈ విధానం అమలు తీరుతెన్నులే ప్రభుత్వం యొక్క దక్షతకు దర్పణంగా నిలుస్తూ ఉన్నాయి. అధ్యక్ష, రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పారిశ్రామిక రంగానిదే కీలక పాత్ర. పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి కల్పన, ఎగుమతులు దిగుమతులతో అనుబంధ రంగాల అభివృద్ధి, ప్రభుత్వానికి పన్నులు చెల్లింపు వల్లనే రాష్ట్రం ప్రగతి పదంలో పురోగమిస్తుందనేది బలంగా నమ్మిన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పరిశ్రమల పేరిట భూముల వ్యాపారం చేయకూడదని, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వాల్సిన భూములను స్థిరాస్తి వ్యాపారులకు కట్టబెట్టకూడదని, స్థానిక పారిశ్రామికవేత్తలను విస్మరించకూడదని, బినామీ సంస్థలకు ఎర్రతివాచీలు పరచకూడదని, పైరవీలు చేస్తేనే పరిశ్రమలు అన్న పరిస్థితులను ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ టీఎస్ ఐపాస్ విధానాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారనేది నిర్వాదాంశం. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సెకండ్ స్పీకర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ స్పీకర్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరిస్తే ఇవాళ మీరు అజయ్ కుమార్ గారిని ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడిస్తున్నారు సార్? మరి ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడిస్తున్నారు? మేమేదైతే సెకండ్ నేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారికి అవకాశం ఇవ్వకుండా మా పార్టీ ఎవరు మాట్లాడాలనేది మేము నిర్ణయించుకుంటాం సార్. మా పార్టీ ఎవరు మాట్లాడాలనేది మేము నిర్ణయించుకుంటాం. మా పార్టీ సెకండ్ స్పీకర్ ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు ఇచ్చాం. మేము జీవన్ రెడ్డి గారు మీ పార్టీ ఒక స్పీకరే 2 టైం తీసుకున్నారు. అయినా చూద్దాం వారు అది కాదు. ఆయన ఏ పార్టీ సార్ అంటే మీ పార్టీ తరఫున మీరు నిర్ణయించుకున్నారు, వారు మాట్లాడింది. Please listen to me.
ప్లీజ్ లిసన్ టు మీ. జీవన్ రెడ్డి గారు మీరు నన్ను మాట్లాడిస్తారా మీరే మాట్లాడతారా అండి? ప్లీజ్ ప్లీజ్ నేను ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్. నేను మాట్లాడతా ప్లీజ్. ఇప్పుడు వినండి వినండి. నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి గారు మీరు నేను చెప్పేది మీరు నేను చెప్పేది వింటారా వినరా? మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఈజ్ ది మెంబర్ ఆఫ్ ది హౌస్. బీయింగ్ ది మెంబర్ ఐ అలౌయింగ్ మీ పార్టీకి అవకాశం ఇచ్చినాము. హౌస్ లో ఉండేటువంటి మెంబర్స్ అడిగినప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను మీ పార్టీ తరఫున కాకుండా మెంబర్ గా ఆయన అవకాశం ఇస్తున్నాను. మెంబర్ గా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, శాసనసభ అధిపతిగా టైం ఇచ్చిన చర్చ సందర్భంగా మీరు ఏ సభ్యునికైనా చర్చలో పాల్గొనే ఇచ్చే అవకాశం మీకుంది, అధికారం మీకుంది. దాన్ని ప్రశ్నించే అధికారం సభ్యులకు లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడము, రాజకీయ విలువల గురించి మాట్లాడడము, దేశాన్ని రాజకీయాలు రాజకీయాల గురించి మాట్లాడడం. ఏ మెంబర్ అడిగినా కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అడిగినప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి డిస్క్రిప్షన్ నాకుంది. ఆయనకు అవకాశం ఇస్తున్నాను. మీ పార్టీకి ఇచ్చిన అవకాశం ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఇచ్చినాము సభ్యులు అడిగినప్పుడు డిస్క్రిప్షన్. ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా నా హక్కులని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఒక సభ్యుడిగా నేను ఇవాళ ఈ చర్చలో పాల్గొనడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, పిఎస్ఐ పాస్ అనే విధానం అవకాశం ఇచ్చినాము. ఎక్కడైతే గౌరవ సభ్యుడు అడిగినప్పుడు నా డిస్క్రిప్షన్ తో నేను ఇచ్చినాను. అధ్యక్ష, టిఎస్ఐ పాస్ విధానం అనేది విజయవంతం అయింది కాబట్టి టిఎస్ఐ స్పీకర్ సార్ మీరు గౌరవనీయులు సిఎల్పి ఉపనేత డిప్యూటీ లీడర్ గారు జీవన్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని లేస్తే మీరు అవకాశం ఇచ్చారు సార్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏదో చెప్పలేదు, బిజినెస్ రూల్ ఏదో కోట్ చేయలేదు, అయినా కూడా పెద్దరు వారి మీద గౌరవంతో మీరు అవకాశం ఇచ్చారు. ఇస్తే అధ్యక్ష, వారు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు. ప్రాథమికంగా ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ హౌస్ హ్యాస్ అన్ ఈక్వల్ రైట్స్ టు స్పీక్. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం వారికి మర్యాద కాదు. ఒకటి. రెండవది స్పీకర్ సార్, రెండవది వారు ఏ అంశాన్ని అయితే లేవనెత్తుతా ఉన్నారో ఆ అంశం తమరి పరిధిలో ఆల్రెడీ మీ విచక్షణలో ఉంది సార్. మీ విచక్షణలో ఉన్న తర్వాత ఒక క్వాజై జ్యుడిషియల్ అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా వారు ఈ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు వారే ఉన్నారు అధ్యక్ష. 2004 నుంచి 10 వరకు ఇదే అంశం, ఇలాంటి అంశమే విచారణకు వస్తే ఆనాడు అప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళు 4.5 సంవత్సరాల పాటు ఆనాడు అప్పటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోలేదు అధ్యక్ష. ఈ రోజు పెద్దగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వీళ్ళే మంత్రులుగా ఉన్న నాడు ఆనాడు అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష ఆనాడు వీరు. ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. తమరి అధికారాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ ఇక్కడ ఒకే రకమైన హక్కులు ఉంటాయి తప్ప కాంగ్రెస్ సభ్యులు ఈరోజు వారికి ప్రత్యేకమైన హక్కులు లేవు సార్. గౌరవ సభ్యులు అజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నది వీరికి ఇష్టం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానం రావడం వారికి ఇష్టం లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ప్రచారాలు చేసింది వీళ్ళ పార్టీ అధ్యక్ష.
తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని చెప్పింది వీళ్ళ నాయకుడు ఇక్కడ స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చుని వారి పార్టీ నాయకుడు అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తే నచ్చక ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి అధ్యక్ష వాళ్ళని కూర్చొని వెళ్ళి మీరు రండి వాళ్ళని కూర్చోమని అధ్యక్ష జానారెడ్డి గారు వాళ్ళని కూర్చొని పెట్టండి అధ్యక్ష మైక్ ఇచ్చినాక వాళ్ళని కూర్చోమనండి వాళ్ళని కూర్చోమనండి వాళ్ళని కూర్చొని పెట్టండి వాళ్ళని కూర్చొని అధ్యక్ష జానారెడ్డి గారు వాళ్ళని కూర్చోమనండి అధ్యక్ష కూర్చొని పెట్టిన తర్వాత మీరు మాట్లాడండి అధ్యక్ష ఉండండి ఉండండి అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ రెజ్యూమ్ అధ్యక్ష Please resume your seats. Please resume your seats. Please resume your seats. Please resume your seats. మీరు సీట్లో కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి అది వేరు అధ్యక్ష 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 మీకు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్ అధ్యక్ష ప్లీజ్ రెజ్యూమ్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లీజ్ 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 రెజ్యూమ్ యువర్ సీట్స్ ప్లీజ్ రెజ్యూమ్ ప్లీజ్ 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 రెజ్యూమ్ యువర్ సీట్స్ అధ్యక్ష నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష. సభానాయకుడికి కూడా విజ్ఞప్తి చేసినాను, సభకు కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేశాను అధ్యక్ష. ఒక అంశంలో లేవనెత్తినటువంటి విషయాన్ని ఒకవేళ ఇప్పుడే కడియం శ్రేయర్ గారు చెప్పినారు, మీకు అధికారం ఉన్నది ఇవ్వవచ్చును అని చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సభ్యులు ఆవేశంతో ఉన్నటువంటి విషయాన్ని మీరు కన్విన్స్ చేసి పంపితే అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆ సమయాన్ని మీకు మాకు కేటాయించిన సమయంలో కలపకపోతే కూడా సవ్యంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి అధ్యక్ష. ఒకవేళ లేవనెత్తినప్పుడు ఏంటిది అని సభ తెలుసుకున్నది అర్థమవుతున్నది. కానీ అధ్యక్ష మధ్యలో వివరణ ఇచ్చి మీకు గైడ్ చేయటంలో అభ్యంతరం లేదు. కానీ తిరిగి మంత్రి గారు లేచి కౌంటర్ అటాక్ చేస్తుంటే మీరు వెంటనే అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా మీరు అధ్యక్ష? ఒకవేళ అధ్యక్ష అధ్యక్ష 2004 నుంచి ఏం చేసినారు, అసలు 83 నుంచి ఏం చేసినారు? ఈ విషయాలను చేసి ఈ సభని రెచ్చగొట్టడానికి సభని నడపడానికా, సభని రెచ్చగొట్టడానికా, లేకుంటే మీ అధికార అహంకార ప్రదర్శన చాటు చెప్పడానికా ఈ వేదిక అని చెప్పండి అధ్యక్ష. కానీ అధ్యక్ష కనీసం ఈ సభ్యులది సవ్యమైంది కాదని మీరు చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు, మేము సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలనుకున్నాం? కొన్ని నీతి నియమాలకు, కొన్ని విలువలకు, కొన్ని పద్ధతులకు, కొత్త ఒరవడికి, నూతన పద్ధతులకు దోహదం చేయాలి తెలంగాణ. గత పరిస్థితులన్నిటికీ 1 మినిట్ వాళ్ళు మాట్లాడుకు. గత పద్ధతులకన్నీ స్వస్తి చెప్పి ముందుకు సాగాలనేటువంటిది ప్రజలు ఆశించినారు అధ్యక్ష, మేము ఆశించిన అధ్యక్ష. ఒకవేళ సభానాయకుడు కానీ మీరు కానీ ఆ నూతన ఒరవడి వైపు పోవటానికి ప్రయత్నం చేస్తుంటే మేము సహకరించడానికి అభ్యంతరం లేదు అధ్యక్ష.
ఒకవేళ మేము ఎమోషనల్గా అయినప్పుడు మీరు వారించిన దాంట్లో కానీ లేక వేరే విధంగా సస్పెండ్ చేసినా కూడా మేము గమనించుకుంటున్నాం, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. కానీ అధికారం ఉన్నది, మేము ఏమైనా చెప్తాం, మాట్లాడతాం, అట్లా ఉండండి అనేటువంటి విధం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా నిరసిస్తున్నాను. ఇది పదే పదే జరిగితే ఈ అసెంబ్లీలో కూర్చొని ఉండవలసినటువంటి అవసరం మాకు లేదు. అందుకని ఒక విషయం అధ్యక్ష, నేను నిలబడ్డ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడిగా నా సభ్యుల్ని మీ వైపుకు మీ యొక్క విజ్ఞప్తిని మన్నించమని నేను రిక్వెస్ట్ చేయడానికి, లేక ఈ విషయం మంచిగా ఉండదని చెప్పి ప్రయత్నం చేయడానికి, ఏ నూతన ఓరుడైతే నేను కోరుకుంటున్నో దాని వైపున ప్రయత్నింపజేయటానికి నేను ప్రయత్నం చేయబోతుంటే, నేను లేచి నిలబడ్డ తర్వాత అంత సమయం అతనికి ఇచ్చి అతను మాట్లాడింది పూర్తి కావాలనే అనుకోవటం చేరుకు ఇది సరి అయింది కాదని నేను అనుకుంటున్నాను. వెంటనే నా విజ్ఞప్తిని ఏంటి, అతన్ని వారిస్తే కౌంటర్ అటాక్స్ లేకు ఇక్కడి నుంచి ఎమోషన్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందా లేదా చెప్పండి అధ్యక్ష. అందుకని నేను మళ్ళీ మాట్లాడతా అంటే మీకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి అనుభవం కూడా మాకున్నది. పదే ఆ ప్రయత్నం చేయబాకండి. నేను చెప్పినటువంటి విషయం చైర్ గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించి తగినటువంటి సభకు మొత్తానికి ఒక సలహా ఇవ్వకపోతే మేము ఎక్కువసేపు రాద్ధాంతం చేసి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదని మీకు మనవి చేస్తున్నాం. సార్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ జానారెడ్డి గారు సార్. వారికి నా విజ్ఞప్తి ఏమంటే, వారి సభ్యులు పోడియంలోకి వచ్చి మరి వారు ఆందోళన చేస్తున్న క్రమంలో నేను కేవలం ఒక విషయం గుర్తు చేశాను అధ్యక్ష. ఒకటి, తమరిది క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ, తమరి అంశంలో తమరి విచక్షణలో ఉన్న అంశాన్ని వారు ప్రశ్నించడం కరెక్ట్ కాదనేది ఒకటి. రెండవది అధ్యక్ష, నేను వారికి గుర్తు చేసింది ఏమంటే, గతంలో ఇప్పుడు వారి విలువల గురించి మాట్లాడారు, నేను ఇంకెక్కువ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతుంది అధ్యక్ష. గతంలో జరిగిన ఉదంతాలను నేను ప్రస్తావించాను తప్ప, ఆనాడు వారి ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తావించాను తప్ప, వారిని ఏదో టార్గెట్ చేయడమో కౌంటర్ అటాక్ చేయడం అని వారనుకుంటే నేను చేయగలిగేది లేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పింది, చాలా నేను సంయమనంతో చెప్పింది, ఆలోచనతో చెప్పింది అధ్యక్ష. గతంలో ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నప్పుడు ఏ రకమైన అనుభవాలు మనకున్నాయి, ఎంత సమయం పట్టింది, అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. 2004 నుంచి 2014 వరకు ఎలా ఉండింది, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని అడిగాను అధ్యక్ష. సార్ స్పీకర్ సార్ గౌరవ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడికి నా మాటలు వినే ఉద్దేశం లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు సార్. నన్ను కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలు సార్. కాబట్టి నేను వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇక్కడ కూర్చోలేదు. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది మీ విచక్షణకు సంబంధించిన అంశం సార్. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది వారి ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలు ఉండమన్నాళ్ళు ఇక్కడ ఉంటాం సార్. వద్దు మీరు అనుకున్నాడు ప్రజలు మమ్మల్ని పంపిస్తే మేము కూడా పోతాం. నా రిక్వెస్ట్ అలా ఒకటే సార్, మేము చెప్పింది ప్రజాస్వామ్యంలో మీరు స్పీకర్ గారిని ఏదైతే క్వశ్చన్ చేస్తా ఉన్నారో ఆ విషయం వారి విచక్షణలో వారి పరిధిలోని అంశం. దాన్ని దయచేసి పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉన్నాయి, గతంలో మీరు పాటించిన సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ మననం చేసుకోండి అని గుర్తు చేశాను. అది వారికి రుచించకపోతే, నేను చెప్పేది నచ్చకపోతే పెద్దలు వారి విచక్షణకు సంబంధించిన అంశం. కానీ వారి దయాదాక్షిణ్యాల మీద మాత్రం నేను ఇక్కడ కూర్చోలేదన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది అధ్యక్ష. అధ్యక్ష మీరు మీ పార్టీ తరఫున మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఏ మెంబర్ని మాట్లాడించాలని స్పీకర్ డిస్క్రిప్షన్ మీ దృష్టికి మరియు గౌరవ సభ్యుల దృష్టికి మాట్లాడనిచ్చున్నాను. 0 అవర్ తర్వాత బ్రేక్ లో నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చి, అయ్యా నేను టీఎస్ ఐపాస్ మీద ఒక సభ్యుడిగా మాట్లాడదలుచుకున్నా, నాకు అవకాశం ఇవ్వమని మిమ్మల్ని మీ ఛాంబర్కి వచ్చి నేను రిక్వెస్ట్ చేసిన విషయం మీకు తెలిసింది అధ్యక్ష. మీరు దానికి అనుమతించారు అధ్యక్ష. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం, సభ్యుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నా అధ్యక్ష. కాబట్టి మీరు ఇచ్చారు నాకు. అందుకని దయచేసి ఒక సభ్యుడిగా నా హక్కుల్ని కాలు రాయొద్దని, ఒక సభ్యుడిగా మీ పార్టీ హక్కుల్ని కాలు రాయొద్దని ఆయన మెంబర్ దయచేసి గౌరవ సభ్యులు కోరుతా ఉన్నా అధ్యక్ష. అవకాశం ఇస్తున్నా. ఒక సభ్యుడిగా
ప్రజల చేత ఎన్నుకోబడిన వారిగా ఉన్నటువంటి సభ్యుడు ఆ హక్కుల్ని కాలు రాసే కోరుకున్నప్పుడు ఎటువంటి హక్కులు మీకు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ కాంగ్రెస్ సభ్యులకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. స్పీకర్ గా నా విచక్షణ ప్రకారం వారికి అవకాశం ఇస్తున్నా అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్తున్నా, వారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ టిఎస్ ఐపాస్ సింగిల్ విండో సిస్టమ్ వితౌట్ గ్రిల్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు థ్యాంక్ యూ అధ్యక్ష. నేను కూడా అదే చెప్పాను అధ్యక్ష. ఒక శాసనసభ్యుడిగా ఈ సభలో గౌరవ సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఏమని మీ ఛాంబర్కి వచ్చి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మీరు నాకు ఇచ్చారు అధ్యక్ష. అందుకని చెప్పి నేను ఈ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే విధానం ఏంటి అని చెప్పి తెలుసుకొని ప్రత్యేకించి నేను ఈ చర్చలో పాల్గొనడం జరుగుతా ఉంది అధ్యక్ష. మాట్లాడినప్పుడు మీరు పోయి కూర్చోండి, మీరు కూర్చోండి. ప్లీజ్ 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 ప్లీజ్. నేను రూల్స్లో ఇవన్నీ ఇప్పుడు వెంటనే చదివిలేను కానీ అధ్యక్ష, నేను మామూలుగా నా యోచనతోటి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరో వాళ్ళు లేవాలి అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో లీడర్, వీళ్ళు కాదంటే ఆ పక్షానికి ఇవ్వాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఒకవేళ ఆ పక్షం తర్వాత మీరు సభలో ఉన్నటువంటి సభ్యుడు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే సరే, ఏ పార్టీ ఏం సంగతో మాట్లాడటానికి అభ్యంతరం లేదు. 1 minute అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చెప్పండి అధ్యక్ష, వెంటనే ఈ పక్షం అయిన తర్వాత ఇంకొక పక్షం ఇవ్వాలా లేదా? అయినప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, వెంటనే అట్నుంచి మాట్లాడినప్పుడు ఏ పక్షం నుంచి మాట్లాడుతున్నాడు అనేటువంటిది తల ఎత్తింది అధ్యక్ష. అప్పుడు ఈ వాదోపవాదాలకు అవకాశం వచ్చింది అధ్యక్ష. ఈ విషయాన్ని రాకుండా చేయాలి, ఇతర పక్షాల యొక్క సలహా కూడా తీసుకొని ఇది ముందుకు సాగించండి అధ్యక్ష. జానారెడ్డి గారు, కౌసర్ మొహిద్దూర్ గారు మాట్లాడినలో మెంబరు నన్ను పర్సనల్ గా నా ఛాంబర్ లో రిక్వెస్ట్ చేసి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడతాను. ఏ పక్షానికి కూడా తక్కువ టైం ఏం లేదు, వారు ప్రతి పక్షానికి కూడా అవకాశం ఇస్తున్నాము. వారు పర్సనల్ గా రిక్వెస్ట్ చేసింది కాబట్టి స్పీకర్ గా నాకు ఉండేటువంటి నిర్ణయాధికారంతో వారికి ఇవ్వడం జరిగింది. వారు క్లోజ్ చేసిన తర్వాత అందరికి కూడా వస్తుంది. ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ప్రజల పక్షం తరఫున మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ విత్ మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్ అని గ్రాఫ్ట్ ఫ్రీ ఇండస్ట్రియల్ అప్రూవల్ ప్రాసెస్ ద్వారా ఈ మొత్తం టిఎస్ ఐపాస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ సిస్టమ్ ద్వారా ఈ టిఎస్ ఐపాస్లో దాదాపు ఇప్పటి వరకు 49,463 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం జరిగింది అధ్యక్ష. దాదాపు 2,929 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో వచ్చినాయి అధ్యక్ష. అట్లనే దాదాపు ఈ ప్రాసెస్ ద్వారా 30 ఇన్స్పెక్షన్లు ఒక ఇన్స్పెక్షన్ కి కట్ డౌన్ చేయడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 30 సార్లు మరి ఇన్స్పెక్షన్ జరిగేది కేవలం ఒక ఇన్స్పెక్షన్ కి కట్ డౌన్ చేయడం జరిగింది అధ్యక్ష. 57 రిజిస్టర్లు మెయింటైన్ చేయాల్సిన వ్యవస్థ నుంచి కేవలం 2 రిజిస్టర్లు మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. 14 రిటర్న్స్ సబ్మిట్ చేసే పరిస్థితి నుంచి కేవలం 1 రిటర్న్ సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. అందుకని మరి దయచేసి సభ్యులకి నేను చెప్పేది ఏంటంటే, దాదాపు 1,45,682 ఎకరాలు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి టిఎస్ ఐపాస్ కి దఖలుపరచడం జరిగింది అధ్యక్ష. మరి టిఎస్ ఐపాస్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష దయచేసి.
ఓకే ఓకే ఇప్పుడు తను కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ చెప్పలేదు. అధ్యక్ష, ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో రాజ్యాంగంలోని ఫిరాయింపుల చట్టం సంబంధించి కొంత అభ్యంతరం ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేచి అభ్యంతరం వ్యక్తపరుస్తూ ఉంది అధ్యక్ష. ఈ సందర్భంలో పెద్దలు మాట్లాడుతూ సభ్యులకి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, వాళ్ళ రైటు, మీరు ఇచ్చేటువంటి అధికారం మీకుంది, మీ రైట్ అది. కానీ దాని గురించి మేము మాట్లాడట్లేదు అధ్యక్ష. మేము మాట్లాడేదల్లా ఒకటే, ఒక రాజకీయ పార్టీలోంచి గెలిచినటువంటి అభ్యర్థి ఆ అభ్యర్థికి అలాట్ చేసినటువంటి సీట్స్ నుంచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ షుడ్ బి రిలేటెడ్ టు ది సబ్జెక్ట్. ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అధ్యక్ష, ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్ and groups are allotted blocks of seats in proportion to the strength of the party. A group and the total number of seats available in the house. Adhyaksha, practice and procedure of parliament, Kaul and Shagdar. Adhyaksha, page number 372. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, నేను రీడింగ్ అంటే ఈ బ్లాక్ లో అలాట్ చేసినటువంటి అభ్యర్థి ఈ పార్టీ నుంచి రైట్ సైడ్ ప్రెసిడెంట్ బెంచెస్ లో కూర్చున్నటువంటి బెంచెస్ లో కూర్చోండి, అక్కడికే మీరు మైక్ ఇచ్చి, అంటే సాక్షాత్తు మీరే మైక్ ఇచ్చి యువతలు కూర్చోవలసినటువంటి అభ్యర్థికి ఇక్కడ మైక్ ఇవ్వాల్సింది మీరు ప్రెసిడెంట్ బెంచెస్ లో కూర్చున్న అభ్యర్థికి మైక్ ఇచ్చి మీరు రికగ్నైజ్ చేస్తా ఉంటే దాని అర్థం ఆల్మోస్ట్ అతను ఈ పార్టీ నుంచి అందులో చేరినట్టుగా, ఎందుకంటే ఉదాహరణ ఏం అవసరం లేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, అంటే మీరు మైక్ ఇచ్చేది రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, రామచంద్రారెడ్డి గారు స్పీకర్ సార్, అధ్యక్ష, ఆనరబుల్ మెంబర్ బట్టి విక్రమార్క గారు గతంలో ఉపసభాపతిగా కూడా చేసి ఉన్నారు. వారికి పాయింట్స్ ఆఫ్ ఆర్డర్ గురించి తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ ఆన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఆల్సో సార్. ప్లీజ్ హియర్ మీ అవుట్ సార్. లెట్ మీ ప్లీజ్ హియర్ మీ అవుట్. ప్లీజ్ హియర్ మీ అవుట్. అధ్యక్ష, పాయింట్స్ ఆఫ్ ఆర్డర్. దిస్ ఈస్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేజ్ నెంబర్ 126. ప్లీజ్ నోట్ దిస్ సార్. పేజ్ నెంబర్ 126, 342 sir, and clause 2 sir. A point of order may be raised in relation to the business before the house at the moment. Sir, the business before the house at the moment is TS IPAS sir. ఈ రోజు ఇది బిజినెస్ కాదు, ప్రస్తుతం వారు లేవనెత్తిన అంశం బిజినెస్ లో లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే క్వాజై జ్యుడిషియల్ అథారిటీ పరిధిలోని అంశాన్ని తమరు శాసనసభలో లేవనెత్తడమే కాకుండా సభను తప్పుదోవ పట్టిస్తూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పడం అది కరెక్ట్ కాదు సార్. బిజినెస్ ఏదైతే హౌస్ ముందుందో దానికి సంబంధించి ఏమైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉంటే లేవనెత్తండి తప్ప మీరు క్వాజై జ్యుడిషియల్ అథారిటీ పరిధిలోని అంశాన్ని శాసనసభలో లేవనెత్తి, ఇక్కడ సంబంధం లేని అంశాన్ని లేవనెత్తి ఈ రకంగా మాట్లాడడం ఒక ఉపసభాపతిగా పనిచేసిన వ్యక్తికి తగదని చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేనేం మాట్లాడటానికి లేవలేదు అధ్యక్ష. ఒక సభ్యుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తెలియజేసి ఆ విషయాన్ని అంతా మీకు వివరిస్తున్నప్పుడు అది ఒకవేళ అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే 1 minute విన్న తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే దాన్ని తిరస్కరించండి, లేదంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాకపోతే దాన్ని సరిచేయండి. ఆ తర్వాత ఇంకొక సభ్యుడి ఆర్డర్ కూడా విని దీనికి దానికి పోలిక చేసి సరి అయిందా కాదా అని మీరు నిర్ణయించండి, మేము అంగీకరిస్తాం. కానీ ముందర ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పూర్తయ్యే వరకు సభ వినవలసినటువంటి అవసరాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఓ పాయింట్ ఆఫ్ ఆర్డర్ గురించి ఇక్కడ క్లారిటీ ఉంది. ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ మే బి రేజ్డ్ ఇన్ రిలేషన్ టు ది బిజినెస్
before the house at the moment. Vinand sir, provided that the speaker may permit a member to raise a point of order during the intervention. I am not allowing. It is clear. No, రెండు సార్లు మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇప్పుడు ఒకే ఇష్యూలో వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేసినారు, దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. మళ్ళీ రామచంద్రారెడ్డి గారు అధ్యక్ష, నేను ఆ మెంబర్ మాట్లాడే దాని విషయంలో స్పీకర్ గా నా నిర్ణయాధికారానికి లోబడి ఇచ్చిన అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా క్లారిఫై చేసినాను. నా విచక్షణాధికారానికి లోబడి అనే మాట మాట్లాడినా నేను నా విచక్షణాధికారం అనేటువంటి విషయాన్ని చాలా స్ట్రేట్ గా క్లియర్ గా చెప్పినాను. అధ్యక్ష, ఈనాడు ఐటీ మరియు ఇండస్ట్రీస్ కామర్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ షార్ట్ డిస్కషన్ ఆన్ టీఎస్ ఐపాస్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ని ఏదైతే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద పెట్టినటువంటి దీంట్లో గౌరవ సభ్యులు అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టండి. అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టండి. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. మీ క్లారిఫికేషన్స్ ఇతరత్ర మాట్లాడేప్పుడు ఇంకా మీకు టైం కావాలంటే తీసుకోండి. రామచంద్రారెడ్డి గారు. Sir, Speaker sir, the business rules of the House are extremely clear, sir. A member may formulate a point of order and the Speaker shall decide whether the point raised is a point of order, and if so, given his decision thereon, which shall be final. And sir, no debate shall be allowed on a point of order, but the Speaker may, if he thinks to hear members before giving his decision, sir. Sir, దయచేసి స్పీకర్ గా వారు నిర్దేశించిన తర్వాత ఆదేశించిన తర్వాత క్వాజై జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న వారిని ప్రశ్నించే అధికారం కానీ వారు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం కానీ సభలో సభ్యులకు ఉన్నది. అధ్యక్ష, గౌరవ సభ్యులు పెద్దలు వారందరూ కూడా సుదీర్ఘకాలం పరిపాలన అనుభవం కలిగిన వాళ్ళు. దయచేసి బిజినెస్ రూల్స్ ని, మరి కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష, బిజినెస్ రూల్స్ ని వారు గౌరవించకపోతే మరి కొత్త సభ్యులు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ రూల్స్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత తమరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా కూడా మళ్ళీ ఈ చర్చను కొనసాగించడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, పాయింట్ ఆఫ్ ఆర్డర్ని చెప్పిన తర్వాత మీరు అలో చేసినారు, సభ్యులు గమనించలేదో ఏమో, వారు పర్మిషన్ ఇచ్చినారు. రైట్, చెప్పవనండి. ఓకే, అభ్యంతరం లేదు. వీళ్ళందరూ విన్నారు. గౌరవ అధ్యక్షులు వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అన్న తర్వాత అలో చేసినారు. అలో చేసినటువంటి విషయం ఒకవేళ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పూర్తి చేసిన తర్వాత డిసిజన్ ఇవ్వమనండి. అధ్యక్షులు ఏమైనా డిసిజన్ ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఒక నిమిషంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అది పూర్తవుతుంది. ఆ తర్వాత మీ డిసిజన్ ఏమని ఇవ్వండి. I have not allowed. Speaker sir, I'm quoting Kaul and Shakdar. Please take a look at this. Sir, page number 937, practice and procedure of parliament. I would like Bhatti Vikramarka garu to hear this, please. దయచేసి ఒక మాట వినండి. Page number 937, sir. It clearly says, no point of order can be raised on contradictory statements alleged to have been made by ministers or members or regarding disqualification of a member. ఇంత స్పష్టంగా కౌల్ అండ్ షక్దర్ లో పేజ్ నంబర్ 937 ప్రకారం ఉన్న తర్వాత వారి పరిధిలోని వారి విచక్షణలోని అంశం విషయంలో ఇంకా రాద్ధాంతం చేయడం, మీరు ఉపసభాపతిగా పనిచేస్తున్నారు, అది తగదు. దయచేసి స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించడం కానీ ఇంత స్పష్టంగా, లెట్ మీ రీడ్ దిస్ అగైన్ ఫర్ యూ. No point of order can be raised
no point of order can be raised on contradictory statements alleged to have been made by ministers or members or regarding disqualification of a member. ఇంత స్పష్టంగా కౌలన్ షెడ్డర్లో ఉన్న తర్వాత ఇంకా కూడా మీరు దీని కాదు ఇంకా మా నియమాలు మాయే మా రూల్స్ మాయే అంటే మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. తమరు ఒక నిర్ణయం తీసుకుని వారికి విజ్ఞప్తి చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రామచంద్ర మెంబరు విషయంలో వచ్చినటువంటి కాంట్రవర్సీకి నేను క్లారిఫై చేసినాను. ఆయన మెంబర్గా నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే స్పీకర్గా ఉండేటువంటి డిస్క్రిప్షన్ కు లోబడి ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని క్లారిఫై ఇదివరకు చేసినాను, దాన్ని రీఇటరేట్ చేస్తున్నాను. రామచంద్ర రెడ్డి గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో క్లారిటీ మినిస్టర్ గారు షెగ్దర్ గారిది కోట్ చేస్తూ చెప్పిండు. ప్లీజ్ రామచంద్ర రెడ్డి గారు. అధ్యక్ష, రామచంద్ర రెడ్డి గారు సభ ఆర్డర్లో పెట్టినంత చిన్నపడ్డది అధ్యక్ష. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ మీదనే నేను నా విచక్షణాధికారాన్ని చెప్పినాను. రామచంద్ర రెడ్డి గారు అధ్యక్ష, ఈనాడు